హాయ్ వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం గ్రీష్మ ఋతువు ఉత్తరాయణం ఉత్తరాయణం ఆషాఢమాసం శుక్లపక్షం ఈరోజు అష్టమి మంగళవారం చిత్తా నక్షత్రం. ఈరోజు గుప్త నవరాత్రుల్లో అష్టమి, అలాగే నవదుర్గల్లో 7వ రోజు. ఈరోజు మనము ఓం నమో భగవతి కాలరాత్రియై నమః అనే నామాన్ని జపించడం వలన జ్ఞానము ప్రాప్తిస్తుంది. ఎందుకంటే కాలరాత్రి దేవి అమ్మవారు జ్ఞానానికి ప్రతీక, అలాగే శత్రువు విముక్తి కలగజేస్తుంది. ఓం నమో భగవతి కాలరాత్రియై నమః. ఓం నమో భగవతి కాలరాత్రియై నమః. ఓం నమో భగవతి కాలరాత్రియై నమః. అందరూ కూడా ఈరోజు ఈ నామాన్ని జపించండి. ఇక ఈరోజు మన సంప్రదాయంలో అరుణ సంస్కారం అని చెప్పేసి ఉండేది. పుట్టిన శిశువు 4 నెలలు రాగానే ఉదయం 6 లోపే స్నానం చేయించి ఎండలో ఉంచేవారు. అలాగే సాయంత్రం రాత్రి కాగానే చంద్రుడి వెలుతురులో కూడా కొన్ని రోజులు ఉంచేవారు. ఇలా చేయడం వలన శిశువులకు ఉదయాన్నే లేవడం త్వరగా అలవాటు చేయడం కోసం, అలాగే వాటికి కళ్ళకు సంబంధించిన దోషాలు తొలగిపోవడం కోసం, చర్మ సమస్యలు తొలగిపోయి ఆరోగ్యంగా ఉండడం కోసం, మేధస్సు జ్ఞానము ప్రాప్తించడం కోసం ఇలా సూర్యరశ్మిలో పెడితే ఇవన్నీ ప్రాప్తిస్తాయి. మరి రాత్రిపూట చంద్రుడి వెలుతురులో కూడా కిరణాలు పడేలా పెట్టడం వలన వారికి విద్య అభివృద్ధి చెందుతుంది. అలాగే మనోధైర్యం పెరుగుతుంది, భయం తగ్గిపోతుంది, సౌమ్యత జ్ఞానము పెరుగుతుంది, తపశ్శక్తి పెరుగుతుంది. ఈ విధంగా పూర్వంలో ఆచరించేవారు. వీలైతే మీరు కూడా 4 నెలలు నిండిన శిశువును ఉదయాన్నే 6 గంటలలోపు స్నానం చేయించి ఎండలో కాసేపు ఉంచండి. మీ ఒడిలో అయినా కూర్చోండి. అలాగే ప్రతి పౌర్ణమికి రాత్రిపూట చంద్రుని వెలుతురులో కూడా ఉంచండి. ఇలా చేయడం వలన వారిలో హార్మోన్స్ అనేవి సరిగ్గా పనిచేసి వారు శక్తివంతంగా అవుతారు. ఇక ఈరోజు వాస్తులో భాగంగా ఇల్లు కట్టేటప్పుడు భూమిలో ఎక్కడైనా శవ సంస్కారాలు చేసిన శల్యలు, అంటే శవంకి దహన సంస్కారాలు చేసేటప్పుడు కుండ పట్టుకొని తిరుగుతారు కదండి, ఆ కుండ పెంకులు కానీ, లేదంటే కాకి యొక్క రెక్కలు కానీ, కాకి గూడు కానీ భూమి లోపల కనిపిస్తే ఖచ్చితంగా స్థల శుద్ధి అనేది చేసి తీరాలి. ఇక రేపు ఉదయాన్నే ఆచరించవలసిన పూజ. రేపు పిల్లల్లో కోపం తగ్గి ప్రశాంతత కలగడం కోసం, వారికి చెడు ఆలోచనలు రాకుండా సద్బుద్ధి ప్రాప్తించడం కోసం రేపు సరస్వతీదేవి ముందు దీపారాధన చేసి సరస్వతి అష్టోత్తరాన్ని పారాయణ చేయాలి. తదుపరి అమ్మవారిని తెల్లటి పుష్పాలతో పూజించాలి. అలాగే మీ దగ్గర నీల సరస్వతి యంత్రం ఉన్నట్లయితే దానిని మీ పిల్లల మెడలో వేయండి. ఇక ఈరోజు సాయంత్రం పాటించవలసిన పూజ. ఈరోజు శత్రువుల నుంచి విముక్తి కోసం సాయంత్రం అమ్మవారి ముందు దీపారాధన చేసి భగలాముఖి స్తోత్రాన్ని పారాయణ చేయండి. వీలైతే మీకు జమ్మి ఆకులు దొరికితే వాటిని మీ చేతిలో పట్టుకొని, మీకు ఈ శత్రువుల నుంచి భయాలు ఉంటే శత్రు బాధలు తొలగిపోవాలని సంకల్పం చేసుకొని అమ్మవారికి సమర్పించినట్లయితే మీ సంకల్పం తప్పక నెరవేరుతుంది. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.